జై శ్రీమన్నారాయణ. ఒక చెట్టుకి తీగ అల్లుకుంటే ఎంతో అందంగా ఉంటుంది. అలాగే భారతీయ సంప్రదాయంలో వివాహం అయ్యాక వరుడు అమ్మాయిని చిటికెన వేలితో పట్టుకొని తీసుకొని తన ఇంటికి ప్రేమగా వెళతాడు. జ్యోతిష్యంలో వరునికి అనుకూలమైన నక్షత్రాలను, అమ్మాయిల నక్షత్రాలను వివరిస్తుంది. దీనిని గుణమేళన చక్రం అంటారు. ఈ గుణమేళన చక్రంలో 18 నుంచి 36 వరకు ఉన్న గుణములు కలవారిని వివాహానికి యోగ్యతగా సూచిస్తుంది జ్యోతిష్యం. ఈ గుణమేళన చక్రంలో ఉత్తమమైన నక్షత్రాలు, మధ్యమమైన నక్షత్రాలు, వైరి నక్షత్రాలు ఉంటాయి. వీటిని తెలుసుకొని జ్యోతిష్యుని ద్వారా సంప్రదించి వివాహం చేస్తారు మన పెద్దలు. కుంభరాశిలో ధనిష్ట 3, 4 పాదాలు ఉంటాయి. ఈ ధనిష్ట 3, 4 పాదాల అబ్బాయిలకు అనుకూలమైన అమ్మాయిల నక్షత్రాలను గమనించుదాం. అశ్విని 20 పాయింట్స్, కృత్తిక 1వ పాదం 25 పాయింట్స్, కృత్తిక 2, 3, 4 పాదాలకు 29 పాయింట్స్, రోహిణి 26 పాయింట్స్, ఆరుద్ర 19 పాయింట్స్, పునర్వసు 1, 2, 3 పాదాలకు 19 పాయింట్స్, స్వాతి 23 పాయింట్స్, విశాఖ 1, 2, 3 పాదాలకు 25 పాయింట్స్, మూల 28 పాయింట్స్, ఉత్తరాషాఢ మొదటి పాదానికి 22 పాయింట్స్, శ్రవణం 1.5 పాదానికి 21 పాయింట్స్, శ్రవణం 1.5 నుండి 4వ పాదం వరకు 20 పాయింట్స్, ధనిష్ట 1, 2 పాదాలకు 18 పాయింట్స్, ధనిష్ట 3, 4 పాదాలకు 28 పాయింట్స్, ధనిష్ట 3వ పాదం వారు 3వ పాదం విడిచి మిగిలిన 3 పాదాలు స్వీకరించవచ్చు. ధనిష్ట 4వ పాదం వారు 4వ పాదం వారిని విడిచి మిగిలిన 3 పాదాలు స్వీకరించవచ్చు. దీన్ని చరణభేదం అంటారు. శతభిషం 33 పాయింట్స్, పూర్వభద్ర 1, 2, 3 పాదాలు 28 పాయింట్స్. ఇవి మంచి నక్షత్రాలు. ధనిష్ట 3, 4 పాదాల వారికి మధ్యమ నక్షత్రాలు లేవు. ధనిష్ట వారికి వైరి నక్షత్రం మృగశిర, చిత్త. ఈ 2 నక్షత్రాల వారు అనుకూలం కాదు. వీరిని నిషిద్ధం అంటారు. ఇది వైరి నక్షత్రం. సర్వే జనా సుఖినో భవంతు. సుశీలారాణి, రామానుజదాసి.